రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పెద్దలు షబ్బీర్ అలీ గారికి, వారితో పాటుగా మదన్ మోహన్ గారు శాసనసభ వారికి, భూపతి రెడ్డి గారికి, ఇతర పెద్దలందరికీ, మా జిల్లా రాష్ట్ర జిల్లా చైర్మన్ సాయబ్ గారికి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజున నిజామాబాదు పట్టణ కేంద్రంలో నిజామాబాద్ జిల్లా మరియు కామారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి 2 జిల్లాలకు సంబంధించినటువంటి 5 అంశాలు, వరి కొనుగోలు, అట్లాగే ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ యువ వికాసం, భూభారతి, రాబోయేటువంటి ఖరీఫ్కు రైతాంగం నుండి వ్యవసాయం నుండి ఏర్పాటు గురించి సమగ్రంగా సమీక్ష నిర్వహించడం జరిగింది. ఇందులో ఒక అంశం వరి కొనుగోలు సంబంధించి పూర్తిగా నా యొక్క సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్న జిల్లా యంత్రాంగం, 2 జిల్లాల కలెక్టర్లకు, అధికారులకు నేను అభినందన చేస్తూ ఉన్నా. ఇంత పెద్ద ఎత్తున వరి ధాన్యం ఉత్పత్తి అయినా కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రొక్యూర్మెంట్ అనేది ఆల్మోస్ట్ మోర్ దాన్ 95% ప్రొక్యూర్మెంట్ పర్ఫెక్ట్గా జరిగింది, అభినందిస్తూ ఉన్నాను. అట్లాగే రైస్ మిల్లర్లకు సంబంధించి ఏదైతే సుమారుగా 200 కోట్ల పైచిలకు బకాయిలు, ఆ మిల్లర్స్ ఏవైతే వరి ధాన్యాన్ని ప్రభుత్వం తీసుకొని ఆ బియ్యం ప్రభుత్వాన్ని పెట్టకుండా బయట అమ్ముకొని, అంటే క్రిమినల్ చర్యకు పాల్పడ్డ కారణంగా ఆ యొక్క నిధుల్ని, ఆ కోట్ల రూపాయల ప్రజల సొత్తును 100% వీళ్ళని తొందరలో అన్ని రకాల చర్యలు చేపట్టి క్రిమినల్ యాక్షన్, దాంతోపాటుగా రెవెన్యూ రికవరీ యాక్ట్ యాక్ట్ ప్రకారం తప్పకుండా వాటిని వసూలు చేసి అవసరమైతే మిల్లులను ఆక్షన్ పెట్టి కూడా ఆ డబ్బులు వసూలు చేసే ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా రాజీవ్ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఇది కూడా నేను అభినందిస్తూ ఉన్నా. నాకు తెలిసి రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే నిజామాబాద్ జిల్లానే మొత్తం ఉన్నటువంటి 9 నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఎక్సెప్ట్ నిజామాబాద్ పట్టణం తప్ప ఎక్కడ కూడా అంటే గ్యాప్ లేకుండా ఇవ్వడం జరిగింది. సో నిజామాబాద్ పట్టణం సంబంధించి కూడా ఎక్కడైతే ప్లాట్స్ లేవో, ఏం లేవో, ఏ విధంగా చేయాలో దానిపైన స్లమ్స్ ఉంటే దానికి ఒక ప్రత్యేక కార్యాచరణ చేపట్టి వాటికి కలెక్టర్ గారిని ఒక నివేదిక కోరడం జరిగింది. ఏ విధంగా చేస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుందో ఆ నివేదిక ప్రకారం ఒక ప్రత్యేకంగా ఏదైనా ఆర్డర్స్ ప్రభుత్వం తీసుకొచ్చి వాళ్ళకు ఆ యొక్క ఇందిరమ్మ ఇల్లు కట్టించే ఏర్పాటు జరుగుతుంది. మూడవది, ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఇసుకకు సంబంధించి కూడా ఏదైతే సమస్యలు వచ్చినాయో దానిపైన కూడా చర్చించడం జరిగింది. ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఇందిరమ్మ ఇళ్లకు యొక్క అంటే ట్యాక్సులు, పన్నులు కట్టాల్సిన అవసరం లేకుండా ఇసుక ఫ్రీ ఇస్తామని చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అట్లాగే రాజీవ్ యువ వికాసానికి సంబంధించి కూడా నిరుద్యోగ యువకులకు 8,000 కోట్ల రూపాయలు, అందులో 6,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ సబ్సిడీ, 2,000 కోట్ల రూపాయలు బ్యాంకు రుణాల ద్వారా లింకేజ్ ద్వారా పెద్ద ఎత్తున రాష్ట్రంలో 5 లక్షల మందికి ఈ యొక్క నిరుద్యోగ యువకులకు ఆర్థిక స్వావలంబన కోసం, వాళ్ళ కాళ్ళపై పట్టుబడడం కోసం వివిధ రకాల చిన్న యూనిట్లు పెట్టుకొని వాళ్ళకు నెలకు, సంవత్సరానికి ఆదాయం వచ్చే విధంగా అది కూడా దీన్ని స్పీడప్ చేసేటువంటి ఏర్పాటు చేస్తా ఉన్నాం. అట్లాగే భూభారతికి సంబంధించి కూడా ఇప్పటికే మోడల్గా ఏదైతే మండలాలు తీసుకోవడం జరిగిందో ఆ మండలాల్లో, ఆ గ్రామాల్లో గతంలో ధరణి ద్వారా ఏవైతే సమస్యలు వచ్చినాయో ఆ సమస్యల పరిష్కారానికి విస్తృత ప్రచారం చేసి రైతుల ద్వారా వినతి పత్రాలు, దరఖాస్తు తీసుకొని అది ఏ రకమైన సమస్య అయినా కూడా వాటన్నిటిపైన కొత్త చట్టం ప్రకారం ఎంఆర్ఓ, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్లు అందరూ కూడా బృందాలు ఏర్పడి స్పెషల్ ఆఫీసులు ఏర్పాటు చేసి కార్యం చేసి సర్వేతో సహా కొత్త టెక్నాలజీ ద్వారా సర్వే కూడా చేసి ఆ సమస్యను పరిష్కారం చేసేటువంటి శ్రీకారం జరిగింది. ఇట్లాగా ఒక్కొక్క ప్రతి అంశం పైన కూడా దీంతో పాటుగా రాబోయే రబీ కాలానికి, ఖరీఫ్ కాలానికి కూడా రైతాంగం సంబంధించి విత్తనాలు కావచ్చు, ఫర్టిలైజర్స్ కావచ్చు, పెస్టిసైడ్స్ కావచ్చు, వాటిని కూడా అందుబాటులో ఉంచేయడానికి కూడా చర్యలు తీసుకునే కార్యక్రమం చేస్తాము. మొత్తంగా 16 మాసాల
రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నాయకత్వాన ఇందిరమ్మ పాలనలో ప్రజాపాలనలో గతానికి ఇప్పటికీ వ్యత్యాసం కొట్టొచ్చినట్టుగా ఉంది. గతంలో ఇష్టారాజ్యంగా దోపిడీ వ్యవహారాలు జరిగినాయి. సో దానికి భిన్నంగా ఈ రోజున పరిపాలన అనేది సవ్యంగా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎక్కడైనా ఎవరైనా తప్పులు చేస్తే తప్పకుండా ఆ తప్పులు మళ్ళీ జరగకుండా సరైనటువంటి చర్యలు తీసే కార్యక్రమం జరుగుతుంది. మంచిగా చేసేవాళ్ళని అభినందిస్తాం, తప్పులు చేసేవాళ్ళ మీద చర్య తీసుకునే కార్యక్రమం చేస్తాం. పని మీ అందరికీ సవ్యంగా విజయం చేస్తున్నాం. థ్యాంక్ యూ వరడాలు.